న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి గరుడ వారధిపై సేఫ్టీ రైలింగ్ స్పీడ్ లిమిట్ గన్స్ ఏర్పాటు చేయండి. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ కమిటీని పునరుద్ధరించండి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. రుయా ఆసుపత్రిలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు డిమాండ్. నేటి నుండి రిలా నిరాహార దీక్షలు ప్రారంభించిన కార్మికులు. చిత్తూరు పీవీకేఎన్ కళాశాల ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల నుండి వచ్చిన వైద్య నిపుణుల ద్వారా ఉచితంగా వైద్యం. కార్పొరేట్ వైద్య నిపుణులచే ఉచిత చికిత్స, మందుల పంపిణీ. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థంతో పాటు తిరుపతి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం టీటీడీ, స్మార్ట్ సిటీ, నగరపాలక సంస్థ నిధులతో నిర్మించిన గరుడ వారధి ఫ్లైఓవర్పై జరుగుతున్న ప్రమాదాల కారణంగా సంవత్సర కాలంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, నిన్న లక్ష్మీపురం సర్కిల్ వద్ద బుల్లెట్ ద్విచక్ర వాహనం గోడను ఢీకొట్టి ఇద్దరు యువకులు ఫ్లైఓవర్ పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. టీటీడీ, నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ సంయుక్తంగా యుద్ధ ప్రాతిపదికన గరుడ ఫ్లైఓవర్ కు ఇరువైపులా వెంటనే సేఫ్టీ రైలింగ్ తో పాటు స్పీడ్ లిమిట్ కెమెరా గన్స్ ఏర్పాటు చేయాలని, ప్రమాదాలను నివారించాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. గరుడ వారధిపై స్పీడ్ లిమిట్ కెమెరా గన్స్ కారణంగా అతివేగంగా వెళ్లే వాహనాలను క్యాప్చర్ చేసి జరిమానా విధించేలా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోని పివి నరసింహారావు ఫ్లైఓవర్ పై వరుస ప్రమాదాలు జరగడంతో సేఫ్టీ రైలింగ్, స్పీడ్ లిమిట్ క్యాప్చర్ గన్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించారని, దానికి సంబంధించిన ఫోటోలను నవీన్ టీటీడీ, జిల్లా ఎస్పీ, నగరపాలక సంస్థ అధికారులకు పంపించడం జరిగిందన్నారు. గరుడ వారధి ఫ్లైఓవర్ పై వెళ్లే అన్ని వాహనాలు తూచా తప్పకుండా స్పీడు నియంత్రణ పాటించి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, అందుకు తగ్గట్టుగా మరిన్ని సూచిక బోర్డులను సైతం ఏర్పాటు చేయాలని అన్నారు. తిరుపతిలోని టీటీడీ, పోలీస్, నగరపాలక సంస్థలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఉన్నత అధికారులు సమావేశమై నగర ప్రజలు, యాత్రికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బస్సులో నగరమంతా పర్యటించి ప్రత్యక్షంగా పరిశీలించి సమిష్టి నిర్ణయాలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా ప్రజలలో అవగాహన పెంచి తిరుపతి పరపతిని మరింత పెంచాలన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు, నగర ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గరుడ వారధిని ఈరోజు టీటీడీ, స్మార్ట్ సిటీ, నగరపాలక సంస్థ సంయుక్తంగా నిర్మించడం జరిగిందండి. ఇది ప్రారంభించిన నాటి నుంచి ఈరోజు ఆ గరుడ వారధి ఫ్లైఓవర్ మీద యువత బైకుల్లో చాలా స్పీడ్గా వెళ్తూ గోడకు ఢీకొట్టడము, ఆ ఫ్లైఓవర్ మీద అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడము, ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. నిన్న చూసాం లక్ష్మీపురం సర్కిల్ దగ్గర ఇద్దరు యువకులు పైన ఉన్నటువంటి ఆ ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు, స్పీడ్గా వచ్చి గోడకు కొట్టుకొని. నేను ఒకటే నగరపాలక సంస్థ అధికారులకి, అదేవిధంగా పోలీస్ శాఖ, టీటీడీ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా కూడా సమన్వయంతో, గతంలో టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి ఉండేదండి, ఆ టాస్క్ ఫోర్స్ కనీసం 6 నెలలకు ఒకసారి సమావేశమయ్యి నగరంలో ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాని మీద చర్చించేవారు, సమన్వయంతో ఏర్పాట్లు చేసేవారు. ఈరోజు గరుడ వారధి మీద ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ గన్స్ అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే స్పీడ్ నియంత్రించకపోతే ఫ్లైఓవర్ మీద యువత చాలా వేగంగా వెళ్ళి గోడకు కొట్టుకొని ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా కాకుండా అదేవిధంగా చుట్టుపక్కల ఆ గరుడ వారధికి ఆ సేఫ్టీ రైలింగ్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ సేఫ్టీ గ్రిల్స్ లేవండి, పైన ఓపెన్లో ఉండడంతో స్పీడ్గా వెళ్ళి కొట్టుతున్నారు. పైన నుంచి కింద పడిపోయి నిన్న ఇద్దరు యువకులు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖల మీద ఉన్నది. వెంటనే స్పీడ్ లిమిట్ గన్స్, అదేవిధంగా సేఫ్టీ గ్రిల్స్ ఆ ఫ్లైఓవర్ మీద, గరుడ వారధి ఫ్లైఓవర్ మీద ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పని, మనం హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లో చూస్తున్నాం, ఫ్లైఓవర్ల మీద రైలింగ్ సేఫ్టీ గ్రిల్స్ ఉంటాయండి, అదేవిధంగా స్పీడ్ లిమిట్ గన్స్ ఉంటాయి. ఎవరైనా స్పీడ్గా వెళ్తే వెంటనే రికార్డ్ అయ్యి ఎవరైతే యజమాని ఉంటాడో, కారు కానీ 2 వీలర్స్ కానీ, వాళ్ళకి వెంటనే జరిమానా కింద పోతుంది. కాబట్టి ఆ ఫ్లైఓవర్ ఎక్కిన వెంటనే ఆ స్పీడ్ కంట్రోల్లో పోతారు. అదేవిధంగా సూచిక బోర్డులు, ఈ మలుపుల దగ్గర ఖచ్చితంగా అదనంగా సూచిక బోర్డులు, ప్రమాదాలు జరుగుతాయి, స్లోగా వెళ్ళాలి అన్న సూచిక బోర్డులు కూడా మరికొన్ని ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖల మీద, ముఖ్యంగా నగరపాలక సంస్థ అధికారుల మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నానండి.
పేదలకు కార్పొరేట్ వైద్య నిపుణుల ద్వారా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడం జరిగిందని చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం చిత్తూరు పట్టణం పీవీకేఎన్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని చిత్తూరు ఎంపీ, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, చూడా చైర్మన్ కటారి హేమలత, నగర డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఆర్డీఓ శ్రీనివాసులు, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, జడ్పీ సీఈఓ రవికుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చిత్తూరు పట్టణంలో జిల్లా యంత్రాంగం కృషితో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే స్థితిలో లేని పేదవారికి మెరుగైన ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోందన్నారు. శిబిరంలో రెయిన్బో ఐ ఫౌండేషన్, అరవింద్ ఐ ఆసుపత్రులు లాంటి కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన వైద్యుల ద్వారా వైద్యం అందించడంతో పాటు మందులు, కళ్లద్దాలు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య శిబిరం ద్వారా బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుండి వచ్చిన కార్పొరేట్ వైద్య నిపుణుల ద్వారా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరం ఏర్పాటులో జిల్లా యంత్రాంగం నుండి డిఎంహెచ్ఓ, డిఆర్డీఏ, డ్వామా పీడీలు, చిత్తూరు ఆర్డీఓలు కృషి చేశారని అన్నారు. చిత్తూరు పట్టణం పరిసర ప్రాంతాల నుండి సుమారు 4000 మంది ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని ఆశిస్తున్నామన్నారు. కార్పొరేట్ వైద్య నిపుణుల ద్వారా గుండె, నరాలు, కంటి సమస్యలతో పాటు బీపీ, షుగర్ లాంటి సమస్యలకు ఉచిత వైద్యం అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని అన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలు 3 లేదా 6 నెలలకు ఒకసారి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలి, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, ఇతర వైద్య సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా శిబిరంలో గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అథారిటీస్, మేజర్ పీడీ, డిఆర్డీ, పీడీ, కలెక్టర్ గారి ఆదేశాలతో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది ఎంతమందికి బాగా వాడుకొని ఉపయోగం పొందుతారని మా ఉద్దేశం. ఉపయోగం పొందాలి. వాళ్ళకి ఏదైనా చిన్నవి ఉంటే అన్నీ ఇక్కడే అవుతుంది. ఆప్థమాలజీలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ టెస్టింగ్ చేసి ఫాలోడ్ బై స్పెక్టికల్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాం. అలాగే ఏదైనా ఫార్మసిటికల్ పారాసిటమాల్ కానీ లేకపోతే చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటే జనరల్ ఫిజిషియన్ తీసుకపోతే ఇక్కడే ఉచిత మెడిసిన్స్ కూడా ఇస్తాం. సో మరొకసారి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో థ్యాంక్స్ చెప్తున్నాం డిస్ట్రిక్ట్ ప్రజలందరూ కూడా. అట్లాగే ఇక్కడ కిషోర్ అని వాళ్ళు ఇన్సూరెన్స్ మేడం వైఫ్ కూడా ఇన్సూరెన్స్లో పనిచేస్తారు. వాళ్ళు దే ఆర్ ఇన్స్ట్రుమెంటల్. వీళ్ళని తీసుకొచ్చి ఇంతమందిని కోఆర్డినేట్ చేసి డిస్ట్రిక్ట్ అథారిటీస్తో కలిపి పెద్ద మెగా క్యాంప్ పెట్టిన వాళ్ళు కూడా థ్యాంక్స్. సో ప్రజలందరూ ఈరోజు మ్యాక్సిమం వాడుకుంటే మీకు ఉచితంగా జరుగుతుంది కాబట్టి ఇదే హాస్పిటల్స్కి వెళ్తే మీకు ఫీజు కట్టడం, తర్వాత ల్యాబ్ టెస్టింగ్, ఈసీజీ, ఈకో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఇవన్నీ ఇక్కడ ఫ్రీగా చేస్తారు. అందరూ వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి. ఈ ప్రోగ్రామ్ ఎంపీ గారు ఇనిషియేటివ్. సో వాళ్ళ గత ఒక వారం ముందు ఒక ఐడియా ఇచ్చారు, ఒక మెగా క్యాంప్ కండక్ట్ చేయాలి. సో వాళ్ళు మొత్తం కోఆర్డినేట్ చేసి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి ముఖ్యంగా 9 నుంచి 10 హాస్పిటల్స్ ప్లస్ 30 నుంచి 40 స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్లస్ వీళ్ళ స్టూడెంట్స్ వాలంటీర్ల ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ప్రభుత్వ సైడ్ నుంచి నేను డిఎంహెచ్ఓ గారు యాజ్ వెల్ ఎస్ డిఆర్డీఏ, ఆర్డీఓ చిత్తూరు, తహసీల్దార్ చిత్తూరు, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్స్ ఇక్కడ వాళ్ళు చేయడం జరిగింది. బహుశా 4000 మంది ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎంపీ గారు చెప్పారు. అడ్వాన్స్ ఫెసిలిటీస్ టెస్టింగ్ కూడా ఉన్నాయి. కార్డియాలజీతో పాటు ఈసీజీ యాజ్ వెల్ యాజ్ ఐ టెస్టింగ్ ప్లస్ బీపీ, షుగర్, కామన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అవి కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా చిత్తూరు చుట్టుపక్కల రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా ఈ ఫెసిలిటీ ఈరోజు ఈ క్యాంప్ జరుగుతుంది, మీరు ఉపయోగం చేయాలి. రుయా ఆసుపత్రిలో దాదాపు 20 ఏళ్ల పైబడి నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులను కొత్తగా కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి పద్మావతి కంపెనీ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు టెండర్ తీసుకుని కేవలం వారం రోజులు మాత్రమే అయింది. ఎన్నో ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులను హఠాత్తుగా మీకు 50 సంవత్సరాలు పైబడిందని, రేపటి నుంచి పనిలోకి రాకూడదని కార్మికులను అర్ధాంతరంగా పనిలో నుంచి నిలిపివేశారు. దీనికి నిరసనగా కార్మికులు రుయా ఆసుపత్రి ప్రాంగణంలో శనివారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్షలు ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రియా ఆసుపత్రి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు బుజ్జి, మాధవ్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రియా ఆసుపత్రి రాయలసీమ జిల్లాలోనే తలమానికంగా ఉన్న అతిపెద్ద ఆసుపత్రి అని, 1260 బెడ్ల సామర్థ్యం గల ఆసుపత్రి, 1260 బెడ్లకు దాదాపు 600 మంది పైచిలకు కార్మికులు అవసరం ఉంటే కేవలం 200-300 మంది కూడా పనిచేసే పరిస్థితులు ఈ ఆసుపత్రిలో లేదన్నారు. సమస్యల వలయంలో రియా ఆసుపత్రి ఉందని, సమస్యలు పరిష్కరించాల్సింది పోయి మరికొన్ని సమస్యలు పెంచే విధంగా అక్కడి పరిస్థితులు పరిణామాలు జరుగుతున్నాయన్నారు. గత 20 ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులను, అనుభవం కలిగి ఉన్న కార్మికులను పనిచేయకపోతే పనులలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోమని చెప్పాలని, పనిచేయటం లేదంటే తొలగించాలి తప్ప బాగా చేస్తున్నటువంటి కార్మికులను కరోనా సమయంలో ఒక్కొక్క కార్మికులారు 10 వార్డులు 12 వార్డులు శ్రమించి పనిచేసిన అనుభవం కలిగినటువంటి కార్మికులను అర్ధాంతరంగా తొలగించడం చట్ట విరుద్ధమని, అన్యాయమని తెలిపారు. కాంట్రాక్టర్ ఏది అనుకుంటే అది చట్టం కాదని, కాంట్రాక్టర్ రాసుకున్న MOU కార్మిక చట్టం కాదని, కార్మిక చట్టం ప్రకారం కార్మికుడు 60 సంవత్సరాల వరకు పనిచేయవచ్చని, ఈ విషయాన్ని కాంట్రాక్టర్ తెలుసుకోవాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ప్రభాకర్, తొలగించిన కార్మికులు లక్ష్మమ్మ, రాణి, సుబ్రహ్మణ్యం, రామ్మూర్తి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. అన్యాయంగా తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి, తొలగించిన 50 మంది కార్మికుల్ని విధుల్లోకి, అన్యాయంగా తొలగించిన పద్మావతి కంపెనీ యాజమాన్యం నుండి వైఖరి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ప్రతి శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో, నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. వీరి భక్తి భావానికి అటు భక్తులు, ఇటు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా నగర సంకీర్తనలో పాల్గొని పరవశించిపోతున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, కొండే చెంగారెడ్డి, మునినాథారెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, మధు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. సంకీర్తన చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇంకా కొంతమంది చేరి ఈ నగర సంకీర్తనను అభివృద్ధి చేసి స్వామి కీర్తనలు పాడి స్వామికి ఆనందాన్ని కలిగిస్తే భగవంతుడు మనకు ఎల్లప్పుడూ, ఆ వైకుంఠవాసుడు మనకు ఎప్పుడు మన అండ నుండి, మనకు నీడగా ఉండి, మనకు అన్ని విధాల సహకారాలు అందిస్తాడు. మనలో భక్తి మార్గంలో దిస్తాడు, ముక్తికి మార్గాన్ని చూపిస్తాడు అని నా కోరిక. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి దినం. శనివారాల్లో అతి ముఖ్యమైనది 4వ శనివారం, చాలా శ్రేష్టమైనది. ఈరోజు భజన మాత్రం మహా అద్భుతంగా వచ్చింది. ఈరోజు అంతా ఇంత కాదు. ఇది ఈరోజు పాల్గొన్న భక్తులందరికీ స్వామి ఆశీర్వాదం బ్రహ్మాండంగా ఇచ్చినాడు. ప్రతి ఒక్కరూ ప్రతి వారం ఇదే విధంగా పాల్గొని అందరూ స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఈ నగర సంకీర్తన ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయినది. ఈ నగర సంకీర్తన చేయడం వలన మన ఆరోగ్యానికి ఆ మనసుకు చాలా ఉల్లాసంగా ఆనందమైన నగర సంకీర్తన చేయడం వలన మనకి భక్తి పుణ్యం వచ్చును, పుణ్యం లభించును. నగర సంకీర్తన చేయడం వలన మనకి తోటి వారు తాళములు తప్పలు చేయడం వలన చెవులకు ఇంపుగాను ఆనందకరంగా ఉంటుంది. కావున అందరూ ఈ బాగా నగర సంకీర్తన పాల్గొని జయప్రద చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి రూరల్ విద్యుత్ నగర్లో నూతనంగా నిర్మించిన స్వామి హతిరాం బాలాజీ ఆలయంలో హతిరాం బాలాజీ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 18, 19వ తేదీలలో 2 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్వామి హతిరాం బాలాజీ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ధర్మకర్త బోకే శివనాయక్ తెలిపారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ విద్యుత్ నగర్లో నూతనంగా నిర్మించిన స్వామి హతిరాంజీ బాలాజీ ఆలయంలో బరిస ఉత్సవం సందర్భంగా హతిరాంజీ బాలాజీ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 18, 19వ తేదీలలో 2 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్వామి హతిరాంజీ బాలాజీ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ధర్మకర్త బోకే శివనాయక్ తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడా లేనటువంటి బంజారాల ఆరాధ్య దైవం హతిరాం బాలాజీ విగ్రహంను శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడిన తిరుపతిలో ఆయన పాదాల చెంత మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.
బరిస ఉత్సవం రోజు స్వామివారి విగ్రహాన్ని విద్యుత్ నగర్లోని ఆలయం వద్ద నుండి తిరుపతి గాంధీ రోడ్లోని హతిరాంజీ మఠం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు నిర్వహించి అనంతరం ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్సవంలో బంజారా కులస్తులు, తిరుపతి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామి హతిరాం బాలాజీ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ధర్మకర్త బోకే శివనాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరమణ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చలపతి నాయక్, ప్రధాన కార్యదర్శి హరిబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. 18-19 తారీఖున ఆయన యొక్క బర్సి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా 18వ తేదీ ఆ విగ్రహాన్ని విద్యుత్ నగర్ నుంచి ర్యాలీగా మన తిరుపతి నడిబొడ్డున ఉన్న హతిరాం మఠానికి చేరుకొని అక్కడ పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని అక్కడి నుంచి విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు దాకా మఠానికి కొన్ని కోట్ల ఆస్తి ఉండదు కానీ ఒక టెంపుల్ నిర్మించిన దాఖలాలు ఎక్కడా కానీ లేవు, ప్రపంచంలోనే లేదు. తిరుపతిలో కూడా ఆయన మఠం అనేది ఎక్కడా లేదు. కాబట్టి మా బంజారా నాయకుడు శివానాయక్ దీనికి పూనుకొని మనకంటూ ఒక టెంపుల్ ఉండాలని ఆయన యొక్క పట్టుదలతో ఇక్కడ ఒక గుడిని నిర్మాణం చేసి ప్రతిష్ట విగ్రహం చేయడం అనేది చాలా సంతోషదాయకము. ఆల్ ఇండియా బంజారాలందరూ కూడా దీన్ని పాల్గొని హతిరాం బాబాజీ విగ్రహ ప్రతిష్టను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున బంజారా అసోసియేషన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ వేదాంతపురంలో ఈ తిరుపతి వేదాంతపురంలో ఉన్నటువంటి ఈ ఆలయం వద్ద నుంచి ఇప్పుడు మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు వెంకటరమణ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు కూడా రేపు జరగబోయే 18-19 నాడు ఘనంగా నిర్వహించబో కాగా బంజారాలు, హతిరాం బావాజీ భక్తాదులు, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తాదులు ప్రతి ఒక్కరు నలుమూలల నుంచి ఉన్న లంబాడాలు, బంజారాలు అందరూ ఈ యొక్క బర్షోత్సవాన్ని జయప్రదం చేయాలనేసి నేను వారిని మరీ కోరుతున్నాను. నా పేరు బుక్యా శివానాయక్. ఈ యొక్క హతిరాం బావాజీ ఆలయాన్ని ఒక స్థాపన చేయడానికి ముందుండి నేను కృషి చేశాను. దీనికి నిలబడాలనే ఒక తాపత్రము. ఎందుకంటే దాదాపు 600 సంవత్సరాల నుంచి హతిరాం బావాజీ విగ్రహం ప్రతిష్ట చేయలేదు. ఎన్నో ఆస్తులు ఉన్న అంతస్తులు ఉన్న స్వామివారికి విగ్రహం కూడా చేయలేదని మా యొక్క బంజారాలకి ఒక దోషంగా మారిందని భావనతోటి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి పునాది కట్టాము. ఇక్కడ ఉన్నటువంటి బంజారాలు, తిరుపతి ప్రజలు అందరూ సహకారంతో ఇక్కడ ఆలయ నిర్మాణం చేశామనేసి కూడా అందరికీ తెలియజెప్తున్నాను. జై హింద్, జై. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి హరితేజ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తిరుపతి గరుడ వారధిపై సేఫ్టీ రైలింగ్, స్పీడ్ లిమిట్ గన్స్ ఏర్పాటు చేయండి. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ కమిటీని పునరుద్ధరించండి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. రుయా ఆసుపత్రిలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు డిమాండ్. నేటి నుండి రిలా నిరాహార దీక్షలు ప్రారంభించిన కార్మికులు. చిత్తూరు పీవీకేఎన్ కళాశాల ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల నుండి వచ్చిన వైద్య నిపుణుల ద్వారా ఉచితంగా వైద్యం. కార్పొరేట్ వైద్య నిపుణులచే ఉచిత చికిత్స, మందుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.